దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఇందులో రాయబడిన ప్రవచన వాక్యములు, ప్రకటన గ్రంథములో ఉన్న వాక్యాలన్నీ ఏం వాక్యాలు? ప్రవచన వాక్యాలు. మీరు గమనించండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 17 ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? 17 ప్రవచన పుస్తకాలు ఉన్నాయి. 17 కొత్త నిబంధనలో ఒకటే ప్రవచన పుస్తకం ఉంది. ఆ ఒక్క ప్రవచన పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథము. ఇప్పుడు సమయం సమీపిస్తుంది కాబట్టి, ఇందా మనం చెప్పుకున్నాం ఏ సమయాలు? నాకు కిరీటం పెట్టే సమయం, నాకు మహిమ కిరీటం పెట్టే సమయం, నాకు ప్రభువుతో వివాహం అయ్యే సమయం, నేను ప్రభువుకి భార్య అయ్యే సమయం, నేను దేవుడితో కలిసి రాజ్యం చేసే సమయం, నేను దేవుడితో కలిసి లీనమై యుగయుగాలు ఉండే సమయం ఏమవుతుంది? దగ్గరకు వచ్చేసింది, దగ్గరకు వచ్చేస్తుంది. వాక్యం చెప్తుంది, సృష్టి చెప్తుంది, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, నా విశ్వాసం కూడా చెప్తుంది. ఏమని? ప్రభు వచ్చే సమయం సమీపిస్తుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు సమయం సమీపిస్తుంది కాబట్టి వాట్ ఐ హావ్ టు డూ? నేనేం చేయాలి? వెరీ సింపుల్. వాక్యం చెప్పింది, ఈ ప్రవచన వాక్యములను 1 చదవాలి, 2 వినాలి, 3 గై కొనాలి. అంటే ఓవరాల్ గా దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు వాక్యంతో నన్ను నేను అంట కట్టుకోవాలి. దేవుని రాక సమయం సమీపిస్తుంది కాబట్టి, ఈ ప్రవచనం నెరవేరే సమయం సమీపిస్తుంది కాబట్టి, నాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమ నిరీక్షణ నెరవేరే సమయం సమీపిస్తుంది కాబట్టి నన్ను ఏమని చెబుతుంది వాక్యం? దేవుని వాక్యంతో నన్ను అంట కట్టుకోమని చెప్తుంది. దేవుడి వాక్యం చదవమని చెప్తుంది, దేవుని వాక్యాన్ని వినమని చెప్తుంది, దేవుని వాక్య ప్రకారం నడవమని చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకే మహిమ కలుగును కాక. ఇంటికాడ నువ్వు వాక్యం చదివితే నువ్వు ధన్యుడివి. గుడిలోకి వచ్చి బోధకుడు బోధిస్తుంటే ఆ వాక్యం వింటే ధన్యుడివి. ఇంటికాడ చదివిన వాక్యం, బోధకుడు బోధించిన వాక్య ప్రకారం నువ్వు నడిస్తే కూడా ధన్యుడివి. అంటే సమీపించబోయే ఆ రాకడలో ఏమవుతావు? ఆయన రాకడలో, ఆయన మహిమ నిరీక్షణలో, ఆ కష్టాలు కాటిపాలు చేసుకునే సమయంలో, నీ శత్రువైన అపవాది నీ పాదాల కింద చితకదక్కే సమయంలో, దేవుని రాజ్యంలో, ఆ తీర్పులో వెనక సింహాసనాసీనుడై కొత్త భూమి కొత్త ఆకాశంలో పాలు పొంగులు పొందే ఆ ధన్యుడివి నువ్వు అవ్వాలంటే చెప్పండి, రెమెడీ ఏంటి? అది గైగా రాశారు, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులొకట, ఈ పనులు 3 చేయవారే పరలోక వాస్తవ్యులొకట అన్నారు అయ్య. ఇందాకడ సమయం సమీపిస్తుందంటే ఆనందం అన్నంటే అందరూ ఏమన్నారు? ఆ మాటలు వినగానే ఆనందం వచ్చేసింది. మరి ఆనందం స్వతంత్రించుకోవాలంటే అంతే 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 అంతేనండి మోషే గారు, అంతే. ప్రవచన గ్రంథం, ప్రవక్త చెప్పే గ్రంథంలో ప్రభు చెప్పిన సత్యం అంతేనండి. దేవుడు సమయం వచ్చేస్తుంది, ఆయన రాకడ వచ్చేస్తుంది, ఆయన రాజ్యం వచ్చేస్తుంది, నూతన యెరూషలేము దిగొచ్చేస్తుంది, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేస్తుంది. అందులో నువ్వు పాలిభాగస్తులు అవ్వాలంటే, నువ్వు ధన్యుడివి అవ్వాలంటే ఏం చేయాలంటే జీవనమ్మా, ఇదిగో ఈ వాక్యాన్ని, వాక్యం అంటే దేవుడే మనకు సజీవ వాక్యం, ఆయనే మనకు సజీవ సాక్ష్యం. యేసు ప్రభువే ఏమన్నాడు? ఆయన సజీవ వాక్యం, ఆయనే మనకు సజీవ సాక్ష్యం. రేపు జరగబోయే సంగతులకు ఆయనే సాక్ష్యం, ఆయనే వాక్యం. ఆ వాక్యాన్ని మనకు సాక్ష్యం, ఆ వాక్యాన్ని, ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి, వినాలి, గైకాలి. అంతేనండి. అప్పుడు మనకి ఏమవుతామట? ధన్యులము అని రాయబడింది. అట్లాగే ఇంకొకటి కూడా చెప్పారు అక్కడే అడిగారు. ఆ పాటలు ఏమని చెప్పారంటే, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా
పరలోక వాస్తువయుట సున్నా. భూమిని పేరొందిన విశ్వాసులైనా ఏమన్నారు? సమయం వచ్చేస్తుంది, దేవుడు తీసుకువెళ్ళే సమయం వచ్చేస్తుంది. అన్నీ తెలుసుకుని ఆ మాట ప్రకారం చేయకపోతే భూమి మీద నువ్వు పోపైన, బిషప్ అయినా, కార్డినల్ అయినా, రెవరెండ్ అయినా, యాజకుడవైనా, సంఘంలో పెద్దవే అయినా, సీనియర్ విశ్వాసివే అయినా పరలోకం చేరడం సున్నా అన్నారు. అందుకే అయ్యారు ఒక మాట అన్నారు, 1,00,000 మర్మాలు తెలిసిన రాకడ మేఘం ఎక్కి వెళ్ళకపోతే అంతా కూడా ఏమంటట సున్నా. ఆ పని కూడా ఉండదా? 1,00,000 మర్మాలు తెలిసిన మేఘం ఎక్కకుండా ఆగిపోయే పరిస్థితి ఉండదా? అన్ని మర్మాలు తెలిసిన మేఘం ఎక్కకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుందా అంటే ఉంటది. ఉదాహరణకి 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. 5 లోపలికి వెళ్ళారు, 2 కలిసి తిరగలు తిప్పుతూ ఉన్నారట. ఒకళ్ళు ఎగిరారు, ఒకరు భూమి మీదే మిగిలారు. 2 పొలంలో దున్నుతూ ఉన్నారట. వారిలో ఒకరు ఇంటిలో విలాపిస్తూ ఉన్నారు చచ్చిపోయిన చోట్ల. అందులో ఒకరు అంటే ఏంటి? ఎగిరేవారు ఉంటారు, ఎగిరేవారేమో ధన్యులు అవుతారు, మిగిలిన వారేమో ఎగిరిపోతారు అంటారు. అందుకే సమయం సమీపిస్తుంది కాబట్టి ఓ నా సంగమా నువ్వేం చేయాలి? చదవాలి, వినాలి, దాని ప్రకారం నడవాలి. చదివి విని చదవకపోయినా, చదివి విని నడవకపోయినా, భూమి మీద గొప్ప బోధకుడివే అయినా ఏం కావు, మేఘమెక్కవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి వాక్యం చెప్తున్నట్లు సమయం సమీపిస్తుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. వాక్యంతో మన హృదయాన్ని అంట కొట్టుకోవాలి. ఉదక స్నానం అంటే అంట కొట్టుకున్నప్పుడు ఉదక స్నానం జరిగింది. వాక్యం చదివితే, వాక్యం వింటే, వాక్య ప్రకారం నడిస్తే నీకు జరిగే ఉదక స్నానమే. ఎఫ్ఎస్సి పత్రిక 5 చెప్పినట్టు వాక్యోదక స్నానం జరిగింది. అంటే అంట కొట్టుకోవాలి అని దేవుడు వాక్యం. ఎందుకు అంట కొట్టుకోవాలి? వాక్యమే సజీవ, వాక్యమే ప్రభు, వాక్యమే మనకు సజీవ సాక్ష్యం. అంటే రేపు జరగబోయే విషయాలు మనకు చెప్పేది వాక్యమే. రేపు నువ్వేమై ఉంటావో, నువ్వు రేపేమవుతావో, రేపు ఏమయ్యిద్దో ప్రపంచం ఎక్కడిదాకా చెప్పింది? ప్రపంచం ఎక్కడిదాకా చెప్పింది? అంతమయ్యిద్దని చెప్పింది. కానీ తర్వాత ఏం జరిగిద్దో చెప్పిందా? శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పి విశ్వం విస్తరిస్తుంది, చివరికి ఏమైంది చెప్పారా? చెప్పలా. హాకిన్స్ చచ్చిపోయాడు, అవలేదు వెళ్ళిపోయాడు. బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పిన ఆయన హాకిన్స్. పాపం అది తెలుసు ఇప్పుడు ఏమవుతుంది అక్కడ చెప్పండి. అంతం అవుతుందని చెప్తున్నారు కానీ అంతం తర్వాత ఏం జరిగిందో చెప్పారా? కానీ అంతం తర్వాత ఏం జరిగిందో మనకు సాక్ష్యం ఇచ్చే గ్రంథం వాక్యం. అంతం తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పానా? నేను చెప్పలేదా? చెప్పానా? చెప్పండి, ఏం చెప్పాను? ఏం జరిగింది? నేను మాటలో చెప్పా. సమయం సమీపించినట్లులోనే ఏమేం జరుగుతాయో వరుసగా చెప్పుకుంటూ వచ్చేసా. ప్రభు వచ్చేస్తాడు, నేను తీసుకెళ్ళిపోతాడు, భూమి మీద ఉన్నవాడు శ్రమంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా ప్రభు దిగొస్తాడు, భూమి మీద రాజ్యం చేస్తాడు. 1000 ఏండ్లు, శ్రమేమో 7 ఏండ్లు, రాజ్యమేమో 1000 ఏండ్లు. ఆ 1000 ఏళ్ళు అయిపోయినాక తీర్పు తీరుస్తాడు. సాతాన్ని అనుచరులని నరకంలో పడేస్తాడు. నాకేమో కిరీటం పెడతాడు, సింహాసనం ఇస్తాడు, కొత్త భూమి కొత్త ఆకాశం. ఇవన్నీ ఏంటివి? దేవుడు వాక్యం ఇస్తున్న సాక్ష్యం, యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం. ఇవాళ నేను ఓడిపోయాను అనిపించవచ్చు, కానీ గెలిచేది నేనే అని ప్రకటన గ్రంథం ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడు? మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇవాళ సాతాను రాజ్యమే గెలిచినట్టు ఉండొచ్చు,
అన్ని చోట్ల సాతానే కొలవబడుతూ ఉండొచ్చు, కానీ అంతంలో నేనే రాజ్య స్థాపన చేస్తా, నేనే సింహాసనశీలుడనవుతా, నేనే విజేతనవుతా, నన్ను నమ్మిన మీరు కూడా విజేతలవుతారు అని వాక్యం ఏం చేస్తుంది? సాక్ష్యమిస్తుంది. వాక్యం మనకు సాక్ష్యమిస్తుంది. నమ్మకమైన సత్య సాక్షి అయిన ఆ నమ్మకమైన సత్య సాక్షి మనకిస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను విజేతని, నేను రాజ్య స్థాపకుడిని, నేను చక్రవర్తిని, నేను రారాజుని. మరి మీరు నా పెళ్ళి వధువు, నా భార్య, నా రాణిగా నాతో కలిసి యుగయుగాలు ఉండబోతూ ఉన్నారు. ఇది భవిష్యత్తు. మరి ఆ భవిష్యత్తులోకి మనం వెళ్ళాలంటే ఈరోజు ఏం చేయాలంట? ఈరోజు ఏం చేయాలంట? సింపుల్. ఈరోజు ఏం చేయాలంట? అంతే, దేవుని గ్రంథాన్ని చదవాలి, దేవుని గ్రంథాన్ని వినాలి, ఆ దేవుని గ్రంథం ప్రకారం నడవాలి. ఈ వాక్యానికి మన జీవితాన్ని అంట కొట్టుకోవాలి. అంతే. అప్పుడు మనం ఏ వరుసలోకి వెళ్తాం? ధన్యుడు. అంటే మేఘనెక్కడం అంటే ధన్యుడు. అందుకే అయ్యగారు మరణాత అనగా ప్రభు ఈ పదమును తరచుగా సలామును వాడినరుడు ధన్యుడు. అంటే మేఘనెక్కే వరుసలోకి వెళ్ళే అనుభవం ఎవరికి వచ్చింది? మరణాత చెప్పుకునే వారికి. అలాగే లేఖనంలో ఉన్న ప్రకారం అయ్యగారు పాటలో రాశారు, ఈ వేళే వారే ధన్యులు అన్నారు. ఇప్పుడట ఈ వేళే. రేపు అనేది నాది కాదు. త్వరగా ప్రభు అన్నది అక్కడ. త్వరగా అనగా ఇవ్వాలి, ఇప్పుడు ఈ క్షణమే, ఈ రోజే. రేపు మరుక్షణం నాది కాదు. నా గుండె లబ్బనాగిద్దో దబ్బనాగిద్దో నాకే తెలియదు. కాబట్టి రేపు నాది కాదు. మరి ఏది నాది? ఈ క్షణమే, ఈ సమయమే. అందుకే నేను ఈ క్షణమే ఏమనుకోవాలి? నా ప్రభు వచ్చు సమయం ఇదే, ఇదే నా ప్రభు. ఎప్పటికప్పుడు ఓ విశ్వాసి అలా తను సిద్ధపరుచుకోవాలి. రేపు సిద్ధపడతా, ఎల్లుండి సిద్ధపడతా, అవతలెల్లుండి సిద్ధపడతా, వారానికి సిద్ధపడతా కాదు. సమయం సమీపించేసింది ఈరోజే. అంటే ప్రభు ఈ సమయం వచ్చినా ఏ చిన్నా నేను ఎగరగలగాలి. అయ్యా ప్రభుని అడుగుతారా వారం? అయ్యా నీ ప్రసన్నతను చూసే వారం, నీ సన్నిధిలో నేను ధ్యానించే, అలాగే నీ సన్నిధిలో నిత్యము నివసించే ఈ వరం ఎవరు అడిగారు? తండ్రి వాక్యం చదివారుగా. దావీదు గారు 27వ కీర్తన 4వ వచనంలో అడిగాడు, నీ ప్రసన్నతను చూసే వరం నాకు ఇవ్వయ్యా, నీ సన్నిధిలో ధ్యానించే వరం నాకు ఇవ్వయ్యా, నీ సన్నిధిలో నిత్యం ఉండే వరం. కాబట్టి రేపు నాకు కాదు. ప్రభు వచ్చే సమయం ఎప్పుడు? నాకు ఇదే. అంటే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి? రెడీ. రేపుగా ఎలా ఉంది? రెడీగా. ఎలియాజరు వస్తావా అని అడిగితే ఏమంది? మమ్మవానని అడగమందా? ఏమంది? నిన్ను అంత రెడీ చేసేది ఏంటో తెలుసా? చెప్పండి. దేవుని వాక్యం బాగా చెప్పారు. ఎస్, పావనాత్మ పరిశుద్ధ వాక్యం నిన్ను ఎప్పటికప్పుడు రెడీ చేసేది. రెడీ 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 అని నిన్ను ఎప్పటికప్పుడు రెడీగా ఉంచేది. ఎవరు రెడీ బ్యాటరీ చూసారా? ఆ ఎవరు రెడీగా నిన్ను సిద్ధం చేసేది ఏంటో తెలుసా? అయ్యగారు చెప్పలేదా? నన్ను సిద్ధము చేయమను నరుడు అడిగినా, నన్ను నా వాక్యాన్ని సభను మన్నన చేసినా. అందులో ఎవరు రాశాడు? ఆయన నన్ను నా వాక్యము అన్నాడు. నన్ను అంటే పరిశుద్ధాత్మ, వాక్యం అంటే దేవుని వాక్యం, సంఘం అంటే దేవుని కార్యక్రమాలు. మీరు మన్నన చేస్తే మిమ్మల్ని తీసుకుపోనా? కాబట్టి మనకి రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో కాదు. బైబిల్ మిషన్ బిడ్డలమైన మనకి దేవుడు వచ్చే సమయం ఎప్పుడు? ఏడో రేపో కూడా లేదైనా. ఏడో రేపో దూరం వెళ్ళిపోద్ది బంధం. ఈ వేళే. ఎప్పుడు?
పెన్షన్ ఇచ్చేవాడు ఇవాళే వస్తున్నాడు. మీరు ఊరెళ్తారా? మీరు పనికి వెళ్తారా? మీరు గుర్రని నిద్రపోతారా ముందు వేసుకుని? మరి ఏం చేస్తారు? పెన్షన్ ఇచ్చేవాడు ఇవాళ తలుపులు బాగా తెరిచి అన్ని ఊళ్ళు మాని అక్కడే ఉంటారు. అంటే మిమ్మల్ని నేను ఎగతాళి చేయట్లా, మీకు అవేర్నెస్, మీకు ఒక అవగాహన కలిగిస్తాడని చెప్తున్నా ఈ మాట. పెన్షన్ వచ్చేవాడు తలుపు తడతాడు ఈ రోజే అని తెలిస్తే ఏం చేస్తున్నావు? ఎదురు చూస్తా ఉంటాం. అలాగే ప్రభువు వచ్చేది కూడా సమయం ఇప్పుడు ఈవేళే అని నీ దృఢమైన నమ్మకం నువ్వు ఉంటే ఎప్పటికప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఎవరు రెడీగా ఉంటావు. అంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తే, ఈ వాక్యం నీకు ఇచ్చే సిద్ధపాటు ఎలాంటిది? ఇప్పుడే రెడీ. నిన్ను ఇవాళే ప్రభు వస్తున్నాడు అన్నట్టుగా ఈ వాక్యం నిన్ను కడిగి శుద్ధి చేసి ముత్యంలాగా తయారు చేసి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ ముత్యాన్ని ఆ వర్తకుడు ఏం చేశాడంటే తన కలిగిన తాపేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించి 7 ఉపమానాలు చెప్తాడు. ఆ ఉపమానంలో ఒక ఉపమానం మంచి ముత్యం. ఆ మంచి ముత్యం కొరకు ఆ వర్తకుడు ఏం చేశాడు? తనకున్న యావదాస్తి అమ్మేసి ఏం కొనుక్కుంటాడు? ఆ మంచి ముత్యాన్ని కొనుక్కుంటాడు. మరి రేపు ప్రభు వచ్చేసరికి మన మంచి ముత్యంగా కడిగి ఉంచేదేంటి తెలుసా? అంతే. మీకు తెలుసు కదా, ముత్యాన్ని మీరు ఎక్కడ వేసినా అదే రాత్రిపూట ప్రకాశించింది, పగలపూట మీరు చీకట్లో పెట్టినా వెలుతురులో పెట్టినా. క్రైస్తవ సంఘం కూడా అదిగా చెప్పారు, మీరు గమనించారా లేదు? పెళ్లి కుమార్తె ముత్యం, కడిగిన ముత్యం లాగా ఉంటాయి. ఏమన్నా స్టేటస్ చూసారా? పెళ్లి కుమార్తె అగ్ని మీద ఉండవలేను అని రాశారు. అగ్నికి చెదపట్టిద్దా? అగ్ని చెదనుకుంటుందా? అదే అగ్ని చెడు చేరిద్దా? పెళ్లి కుమార్తె కూడా అలా మండుతున్న అగ్నిలాగా ఉండాలన్నారు. అలా మనం తయారు చేసేదేంటి? దేవుని వాక్యం నిన్ను కడిగిన ముత్యంలాగా, మంచి ముత్యంలాగా నిన్ను తయారు చేసేది. అంటే ఆ వర్తకుడు చూడగానే నిన్ను కొనుక్కునేటట్టు, నిన్ను కోరుకునేటట్టు, నిన్ను చేరుకునేటట్టు, నిన్ను తన సొంతం చేసుకునేటట్టు, నేను ఎప్పటికప్పుడు ఎవరు గ్రీన్గా, ఎవరు రెడీగా, రెడీ అని రేపకాలాగా నీ నోట్లో నుంచి ఆ సిద్ధపాటు నీకు తేగలిగేది ఏంటంటే ఆ వాక్యమే అండి. అందుకే సమయం సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన వాక్యములు విని చదివి గైకొన్నవాడు ధన్యుడు అని యోహాను గారు చెప్పారు. ఆ వాక్యం అంత పనిచేసి పెడదు మనకి. కడిగిన ముత్యంలాగా మన తలగాడి నుంచి అధికారు దాకా మన బాల్య కాల అతిక్రమాలు, మన సర్వ అతిక్రమాలు అన్నిటినీ కడిగేసి శుద్ధి చేసేసి ఎప్పటికప్పుడు రెడీ 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 అన్నట్టుగా చేసింది. మరి ఏం చేస్తారు వాళ్ళ నుంచి? పెన్షన్ ఇచ్చేవాడు వస్తున్నాడంటే మరి ప్రభు వచ్చేది ఎప్పుడు చెప్పండి? ఈవేళ వస్తాడు కాబట్టి రేపు గురించి అప్పు గురించి నా బాధ ఉండదు అవసరంలా. రేపు నా కొడుకే అవుతాడని ఆలోచన నాకు ఉండ అవసరంలా. ప్రభు వస్తాడు అని తీసుకుంటాడు. ప్రభు వస్తాడు ఎప్పుడు? ఇప్పుడే. నాకు కాసేపు నా సమయం ఉంటుందో, నా ప్రాణం రేపు ఉంటుందో నాకు అనవసరం. నాకు ఇప్పుడు నా ప్రభు వచ్చినా నేను ఎగిరి వెళ్ళిపోగలిగిన అంతస్తు నాకు తెచ్చిపెట్టేది ఏం చెప్పండి? వాక్యం. ఆ వాక్యం విని, ఆ వాక్యం చదివి, ఆ వాక్యం ప్రకారం చేస్తే ఆత్మ తండ్రి రెక్కల కింద మీరు చక్కగా పొదగబడతారు. గుడ్డు తల్లి రెక్కల కింద పొదగబడటం వల్ల ఆ గుడికి రూపం వచ్చింది. అలాగే ఆత్మ తండ్రి రెక్కల కింద మీరు పొదగబడతా ఉంటే ఆ ఆత్మ తండ్రి యొక్క మహిమంతా కూడా ఎవరికి వచ్చింది? వాక్యం క్రిందకి ఎవరు వస్తారో, ఆత్మ తండ్రి రెక్కల కింద ఎవరు ఉంటారో వారికి వచ్చింది. ఇంతవరకు ఒక సామెత ఉంది, నో మాస్క్ నో ఎంట్రీ. ఇప్పుడు విన్నారు ఈ మాట? నో మాస్క్ నో ఎంట్రీ ఎక్కడన్నారు? కరోనాప్పుడు నో మాస్క్. పరలోకంలో కూడా ఒక స్లోగన్ ఉంది, నో గ్లోరీ నో ఎంట్రీ. మహిమ లేకపోతే పరలోక ద్వారాలు కూడా తెరుచుకో.
నో గ్లోరీ నో ఎంట్రీ. కరోనా టైంలోనేమో నో మాస్క్ నో ఎంట్రీ. మరి పరలోకానికి ఏమో నో గ్లోరీ నో ఎంట్రీ. అంటే పరలోకానికి వెళ్ళాలంటే భూలోకాలు ఏం సంపాదించుకోవాలి? గ్లోరీ అంటే దేవుడి మహిమను సంపాదించుకోవాలి. అందుకే ఆ పాటలు అయ్యారు రాశారు, మహిమతోడ కప్పివేయ మహిమ జీవులుగా మార్చి మహిమలోకి తీసుకువెళ్తారు. ఎక్కడ ఈ మహిమ కార్యక్రమం జరిగేదంతా? చెప్పానా ఎఫెసీ పత్రికలో మహిమ వెలిగిన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి అని చెప్పానా? ఆ వాక్యోదక స్నానం వల్ల మనం ఏ స్థితికి వస్తాం? మహిమ కలిగిన స్థితిలోకి వస్తాం. వాక్య ప్రకారం నడుచున్నప్పుడు ఆత్మతండ్రి స్వాధీనంలో ఉంటాం. ఆత్మతండ్రి స్వాధీనంలో ఉన్నప్పుడు పరమతండ్రి మహిమంతా మన వశమయ్యేది. ఆ మహిమతో ఉన్న మనకి చుట్టూ ఉన్న శ్రమలు ఏం చేయవు? చెప్పే మహిమలో ఉన్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు అగ్ని కాల్చిందా? మహిమలో ఉన్న దానియేలు సింహాలు తినగలిగాయా? చెప్పరే చెప్పండి అమ్మ, తిన్నాయా? మరి వీడికి మహిమ చుట్టూ ఉందంటానికి ఆధారం ఏంటి? రాజు పెట్టి ఆహారం వాళ్ళు తిన్నారా? తిన్నారా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు తిన్నారా? రాజుగారు పెట్టి ఆహారం తిన్నారా? ఎందుకని తినలా? మేము నమ్మిన దేవుడు రాతలో రాయబడిన రాతలో తినొద్దాం ఉంది, మేము తినమయ్యా అన్నారు. సరే, రాజుగారు చెప్పిన బొమ్మకు దండం పెట్టారా? మేము నమ్మిన దేవుడు రాసిన రాతలో ఏం లేదు, అందుకే మేము పెట్టమన్నారు. దానియేలు దగ్గరకు వచ్చేసరికి ఇదిగో మేము నమ్మిన దేవుని రాతలో మాకు ప్రార్థన మానవత్వం ఉంది కాబట్టి ప్రార్థన మానవని చెప్పి దానియేలు ఏం చేశాడు అంటే వాక్యం విన్నారు, వాక్యం చదివారు, వాక్య ప్రకారం నడిచారు. అలా చేసినందుకు వారి చుట్టూ ఏమొచ్చాయి? అగ్నిగుండ. వారు చుట్టూనేమో మహిమ వచ్చింది, కనబడని మహిమ. దానికి ప్రతిఫలంగా లోకంలో ఏమొచ్చింది? శ్రమల గుండం వచ్చింది, సింహాల బోన్ వచ్చింది. రాజుగారి మాట ఎనరా అని చెప్పి తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. రాజుగారి మాట వినవా? నువ్వు మోక నుంచి ప్రార్థన చేస్తావా అని చెప్పి తీసుకెళ్లి సింహాల బోన్లో. కానీ అగ్ని వాసన వాళ్ళకి తగిలిందా? సింహాలు మీద తిన్నాయా? మరి దీని చుట్టూ ఏముంది? కనపడని దేవుడి మహిమ ఆవరించింది. దేని బట్టి? వాక్యమునకు విధేయత అవడాన్ని బట్టి, వాక్యం చదివి నేర్చుకుని దాని ప్రకారం చేయటాన్ని బట్టి శ్రమలోనితలకు తోడై ఉంటాను. అదే మహిమ, అదే దేవుడి మహిమ. మందకాపుల చుట్టూ దేవుడి మహిమ ప్రకాశించినట్లు ఈ దేవుని సేవకుల చుట్టూ కూడా ఏం ప్రకాశించింది? దేవుని మహిమ ప్రకాశించింది. కనుక అగ్ని కాల్చునా, సింహమును తిన్నా. వీరు దేవుని మహిమలా ఉన్నారు, అగ్ని వీళ్ళ కాల్సలా. వీరు దేవుడి సింహాలలా కనబడ్డారు, అందుకే ఆ సింహాలు ఈ సింహాన్ని ఎట్లా అటువంటి శ్రేష్టమైన స్థితికి రావడానికి కారణం ఏంటి? పైగా చెప్పిన మనం ఒక్కటి చెప్పన, దానియేలు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప విధేయత కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప ప్రార్థన కలిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాను? దానియేలు విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప విధేయత కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. దానియేలు గొప్ప, నాలుగో మాట ఏం చెప్పాను? ప్రార్థన కలిగి ఉన్నాడు. దానియేలు ప్రార్థన గొప్పది, మాటల ప్రార్థన కాదు దానియేలుది. దానియేలు ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థన. అందుకే కదా సింహాలను ఏం చేసింది? షడ్రక్ మెషక్ ప్రార్థనలు కూడా సామాన్యమైనది కాదు. అందుకే అగ్నిని ఏం చేసింది? అగ్నినే కాల్చేసినాయి. ఇప్పుడు ఈ అయ్యగా చెప్పిన మాట, ఈ అనుభవాలు రావడానికి కారణం ఏంటి? అంత విశ్వాసం రావడానికి, అంత విధేయత రావడానికి, అంత నిరీక్షణ కలిగి ఉండడానికి, అంత ప్రార్థన చేయడానికి వీళ్ళకి ఆధారం ఏంటి? దేవుని వాక్యం. బాగా చెప్పాడు, దేవుని వాక్యం. ఏం చెప్పండి? దేవుని వాక్యం చదివారు, దేవుని వాక్యం విన్నారు, దేవుని వాక్యం ప్రకారం నడవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి వారి విశ్వాసం గొప్పదైంది, వారి ప్రార్థన గొప్పదైంది, వారి విధేయత గొప్పదైంది, వారి నిరీక్షణ గొప్పదైంది.
ఏంటి వారి విశ్వాసం? ఆ దేవుడే దేవుడు, అది వారి విశ్వాసం. అందుకే వారు ఏం చేయాల? ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం మానలా. అన్య విగ్రహాలకు పెట్టింది తినలా. అన్యరాజుకి వారు నమ్మిన దేవుడే గొప్పవాడు అన్న వారి విశ్వాసాన్ని బట్టి వారి పనులు. అలాగే వారి విధేయత కూడా గొప్పది. వారు ఏదైతే నమ్మారో చెప్పలే, వారు ఏమన్నారు? రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు, ఇన్కేస్ రక్షించకపోయినా కూడా మేము మటుకు. ఆ సమయంలో కూడా చూడండి, వారికి దేవుడి మీద ఉన్న విధేయతను బట్టి, దేవుడికి వారి విధేయతను బట్టి రాజుకి వారు అవిధేయులయ్యారు. రాజుకి వారు అవిధేయులయ్యారు, కానీ దేవుడికి విధేయులయ్యారు. వారి శరీరానికి అవిధేయులయ్యారు, దేవుడికి విధేయులయ్యారు. అందుకే వాళ్ళ విధేయత గొప్పది. రాజు మాటకు వారు లోపడ్డా, దేవుడి మాటకు వారు లోపడ్డారు. వాళ్ళ విధేయత గొప్పది. ఇదిగో మూడోది, వారి నిరీక్షణ ఏంటి? వారి నిరీక్షణ ఒకవేళ సింహాలను తినేసి అనుకో, నేను దేవుడితో కలిసి ఎగయగాలుంటాం. ఒకవేళ అగ్ని మమ్మల్ని కాల్ చేసింది అనుకో, నేను దేవుడితో కలిసి ఎగయగాలు జీవిస్తా, దేవుడితో కలిసి బ్రతుకుతా. ఆ నిరీక్షణ గొప్పది. ఒకవేళ ఈ శ్రమే మమ్మల్ని కాల్ చేస్తే మేము దేవుడితో ఉంటాం, నిరీక్షణ గొప్పది. ఈ సింహాలు మమ్మల్ని తినేసి అనుకో, మేము దేవుడితో ఉంటాం, ఈ నిరీక్షణ గొప్పది. అందుకే అగ్ని వాళ్ళ తినలేదు, కాల్చలేకపోయేది. సింహాలు వాళ్ళ తినలేకపోయాయి. వింటున్నారు నా మాటలు? వింటున్నారు నా మాటలు? మరి వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ విధేయత, వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ చుట్టూ కంచిగా ఉండి, మహిమగా ఉండి, చుట్టూ వచ్చే శ్రమల్ని ఏం చేయనివ్వలా, వాళ్ళని కాల్చనివ్వలా, వాళ్ళని తగలబడనివ్వలా, వాళ్ళు చనిపోనివ్వలా. మరి ఏం చేసింది? శ్రమలో సైతం దేవుడు వారికి తోడు. అట్లాగే దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం మనం నడుచున్నప్పుడు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు మనకి సమస్యలు, శ్రమలు ఎలా వస్తాయి? మన ఆదివారం చెప్పానే, శుక్రవారం చెప్పానే, షవర్ లాగా వస్తాయి. షవర్ తెలుసుగా, షవర్ బాత్ అంటారు. అక్కడేమో నీళ్ళతో షవరు, పెళ్లి కుమార్తెకేమో శ్రమలతో షవరు. శ్రమలు అలా అంటే ఇందులోంచి బయటపడితే ఇందులోని శ్రమ, ఇందులోంచి బయటపడితే ఇందులో శ్రమ, ఇందులోంచి బయటపడితే అది పద్దాక ఆ శ్రమల వర్షం, ఆ శ్రమల స్నానం వస్తారే. అందుకే గారు అన్నారు, పెళ్లి కుమార్తె కంట తెక్క పుట్టే శ్రమలు వస్తాయి అన్నారు. ఏం ప్రవీణం? తెక్క పుట్టేదంట. ఏంది ఇది, ఏంది ఇది, ఏంది ఇది? అయ్యగారు పాటలు, సాతాళిలో పాటలు చెప్పలా? వాడికి ఒకటే బిడ్డ అయి ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకెళ్ళినాడు. ఆ తలపు పుడితే ఎట్లు శుద్ధి చేయగలరు? దేవుడు నా బిడ్డనే తీసుకోవాలా? దేవుడు మా ఆవిడనే తీసుకోవాలా? దేవుడు మా ఆయనే తీసుకోవాలా? నేను లేనా? నన్ను తీసుకోవచ్చు కదా అంటే ఎవరు చనిపోయినప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఏంటి? నా జీవితం ఎట్లా అయింది ఏంటి? నాకే ఈ బాధలేంటి? నాకే ఈ కష్టాలేంటి? ఏంటి నేను ఏం తక్కువ చేశాను దేవుడికి? నేను ఏం మందిరం ఎక్కడ మానేను, ప్రార్థన ఎక్కడ మానేను, కానుక ఇవ్వడం ఎక్కడ మానేను, క్రమం ఎక్కడ అన్నీ వస్తున్నా, అన్నీ నాకే ఏంటి ఈ బాధలు అంటే ఇక నాకు ప్రభు వద్దు అనే అంతగా ఏమవుతాయి? తిక్క పుట్టే శ్రమలు వస్తాయి. కానీ ఆ తిక్క పుట్టే శ్రమల్లో కూడా పెళ్లి కుమార్తె ఎట్లా ఉంటది? తిన్నగానే ఉంటది. దాని కారణం దేవుడి మహిమ చుట్టూ ఉండడం వల్ల. మిమ్మల్ని సింహాలకు వేస్తానంటే షడ్రక్ మెష దానిలకు వచ్చిన శ్రమ మామూలు అంటారా? మిమ్మల్ని అగ్నిలో పడేస్తానంటే షడ్రక్ మెష అబేద్నెగోకు వచ్చిన శ్రమ మామూలు అంటారా? ఏం తప్పు చేసాం మేము? యోసేపుకు వచ్చిన శ్రమ ఎటువంటిది? పోతీఫర్ భార్య నేను నడిపించాడా? తప్పు చేయనందుకు, జయించేందుకు జయం వచ్చింది. ఏం చేయకపోయినా ఏమొచ్చింది? ఒకరు నిందించలా, ఒకరు అవమానించలా, ఒకరు మాటల్లా, ఒక తప్పు చేయలా, ఒక అక్రమం చేయలా, మేలే చేస్తున్నా అయినా కదా ఏమవుతున్నాయి అంటే పెళ్లి కుమార్తెకి ఎగిరి వెళ్లే సంఘానికి భూమి మీద శ్రమలో మాకండి
అదనండి. ఏ శ్రమలు వస్తాయి? పుట్టే శ్రమలు వస్తాయి. కానీ ఈ తిక్క పుట్టి శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమంలో వీళ్ళకి ఆదరణ ఎవరు? ఆ మహిమ, ఆ కనబడని మహిమ, ఆ వాక్యం, ఆ చదివిన వాక్యం, ఆ విన్న వాక్యం, ఆ అనుభవిస్తున్న వాక్యం నీ చుట్టూ మహిమగా చేరి నేను ఏం చేయనివ్వదు? నీకు తిక్క రానివ్వదు, నిన్ను తిరిగిపోనివ్వదు, నిన్ను తిన్నగా నిలిపిది. సముద్రుడా నువ్వు తిన్నగా నిలబడమన్నారే, అలా నేను తిన్నగా నిలిపింది. ఆ మహిమను భూమి మీద మనం సంపాదించుకుంటే ఆ మహిమకు పరలోకంలో డోర్స్ ఏమవుతాయి? నో మాస్క్, నో గ్లోరీ, నో ఎంట్రీ. పరలోకంలో ఆ గ్లోరీని ఇక్కడ సంపాదించుకోవాలి. ఆ గ్లోరీ రావడానికి సాధన ఏంటి? శ్రమలు, శ్రమలు, శ్రమలు. భూలోకంలో ఎన్ని శ్రమలు పడితే అంత మహిమ మన సొంతమైంది. భూలోకంలో మనకున్న శ్రమలను బట్టే మన అంతస్తు. ఆ తిక్క పుట్టే శ్రమలను బట్టే దేవుడి యొక్క వాక్యాదరణ ద్వారా వాటిని జయించటం వల్ల భూలోకంలో మహిమంతస్తు సంపాదించుకుంటాం మనం. ఎన్ని శ్రమలో అన్ని దానాలు అన్నారు. నాకు శ్రమలు వద్దండి అంటే మీకు మహిమొద్దు అన్నట్టు. నాకు శ్రమలు వద్దంటే నాకు పరలోకం వద్దు అన్నట్టు. నాకు శ్రమలు వద్దంటే నాకు ప్రాణ ప్రియుడు వద్దు అన్నట్టు. ఏం ప్రవీణం, ఏంటైనా నాకు ఈ శ్రమలు? నీకు మహిమ కోసం బాబు. దేనికోసం? నువ్వు మింగివే పట్టడానికి కాదు, నువ్వే మింగేయడానికి. దానియేలు సింహం మింగిందా? దానియేలు సింహాన్ని మింగేడా? అంతే కదా జరిగింది అక్కడ. యోబుని శ్రమ మింగిందా? శ్రమను యోబు మింగాడా? అంతే కదా అక్కడ. అంతే కదా. యోసేపుని కరువు మింగిందా? కరువు యోసేపు మింగాడా? అంతే కదా. మీరు చూడండి, పెళ్లి కుమార్తెకు కూడా వచ్చే శ్రమలు ఎందుకు? నిన్ను అవి మింగడానికా? వాటిని నువ్వు మింగడానికా? శ్రమలన్నీ నువ్వు మింగేసి బలమైన మహిమను పొందుకుని పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు ఈ శ్రమలన్నీ మనకు అనుమతిస్తాం. ఎటువంటి శ్రమలమ్మా? పై వారం చెప్పానా ఎవరి గురించి? ఒక ఆయన విలియం కేరీ గారి గురించి. అటు ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది, ఇటు కొడుకు చచ్చిపోయాడు, ఇటు భార్యకి పిచ్చెక్కేసింది, చివరికి ఏం చేయాలో తెలియదు. ఎన్ని శ్రమలు అయ్యి? మీకేమైనా తిక్క పుట్టే శ్రమలు ఉన్నాయా? పెళ్లి కుమార్తెకి తిక్క పుట్టే శ్రమలు ఉంటాయి. నామకార్థ సంఘానికి అన్ని హ్యాపీస్, ఆల్ హ్యాపీస్, ఏ బాధపడ్డాం. తిక్క పుట్టే శ్రమల్లో సంఘంలో పడి ఉంటారండి. అన్న ప్రార్థన తన కొడుకుని సమూయేలు ప్రవక్త చేసింది అన్నారు అయ్యగారు. అన్న ప్రార్థన ఏం చేసింది? సమూయేలుని ప్రవక్తన చేసింది అన్న ప్రార్థన. మరి దానియేలు ప్రార్థన సింహాలు నోళ్ళు. మరి మనకు వచ్చిన శ్రమల్లో మన ప్రార్థన శ్రమల నోళ్ళన్నీ మూసి పరలోక ద్వారాన్ని. మరి నామకార్థ సంఘానికి అయితే ఏముండవు, ఏ ప్రార్థనలు ఉండవు. వాళ్ళు ప్రార్థనలు చేసుకోరు, వాళ్ళకి ఏ బాధలు ఉండవు, వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు, వాళ్ళకి అసలు బాధలు ఏముండవు, మందిరంతో పని ఉండదు వాళ్ళకి. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ పెళ్లి కుమార్తె సంఘానికి ఏమంటాయి? తిక్క పుట్టే శ్రమలు ఉంటాయి. మన శ్రమల్లో వాళ్ళకి ఆదరణ కావాలి. వాక్యమే ఆదరణ, ప్రార్థనే ఆదరణ, దైవ కాపరి ద్వారా వచ్చే సందేశమే ఆదరణ. ఆ ఆదరణ ద్వారా వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు, పుష్టిగా తయారవుతారు, వచ్చే శ్రమలన్నీ ఎదుర్కొంటారు. వారికి రేపు వచ్చిన ద్వారం ఏమైంది? ఇప్పుడు ఎవరికి ద్వారం తెచ్చిపడేది? తిక్క పుట్టే శ్రమలలో మహిమ సంపాదించుకున్న వారికే పరలోకపు ద్వారం. ఏ శ్రమ లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళకి మహిమ ఉండదు, అంతస్తు ఉండదు, పై తరగతి ఉండదు, పరలోక ప్రవేశం. ఇదండి సమయం సమీపిస్తుంది కాబట్టి, ద్వారం తెలుసుకునే సమయం సమీపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చేయాలి. నాది రేపు నాది కాదు, ముందు నిమిషం నాది కాదు, ఇదే నా నిమిషం. కనుక ఎప్పటికప్పుడు నేను ఎలా ఉండాలి?
మహిమతో కప్పబడుతూ మహిమ జీవిగా మార్చబడుతూ మహిమలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా నేను ఉండాలి. అలా సిద్ధపరిచే సాధనం పరిశుద్ధ గ్రంథం. అలా సిద్ధపడగల ధన్యత ఆత్మ తండ్రి కూడి వచ్చిన మీ అందరికీ దయచేయును కాక, మనందరికీ దయచేయును కాక.